హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మితో సరదాగా. ఈరోజు బెండకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దానికి కావాల్సినవి బెండకాయలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పులుసు ముక్కల్లాగా వేయించుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. వేగిన తర్వాత తీసేసి బాండీలో పోపు వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం 2 మెంతి గింజలు, జీలకర్ర, ఆవాలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకొని వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా వేసి వేయించుకోవాలి. పసుపు దాంట్లోనే వేసాను నేను. ఇవి బాగా వేగాలి. పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఉల్లిపాయ. బాగా వేగిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసాను, సరిపడా కారం, చింతపండు రసం పిండి గిన్నెలో పోసుకొని సరిపడా ఉప్పు వేసుకొని ఈ వేయించిన ఉల్లిపాయ, టమాటా ముక్కలు కూడా అందులో వేసేసి బెండకాయ ముక్కలు కూడా అందులో వేసి బెల్లం పొడి తీసుకున్నాను ఇక్కడ నేను. మీకు సరిపడా బెల్లం వేసుకోండి. వేసుకొని వరిపిండి కొంచెం నీళ్ళల్లో కలిపి పోస్తే దగ్గరగా ఉంటుంది, పులుసు చిక్కబడుతుంది. ఇలా వేసి అన్నీ కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు బాగా మరగనివ్వాలి. పులుసు ఉడికితే టేస్ట్ బాగుంటుంది. అన్నీ బెండకాయ ముక్కలకి పట్టి టేస్ట్ బాగుంటుంది. అంతేనండి, పులుసు తయారయ్యింది. మీరు కూడా ట్రై చేసి చూసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. ఓకే అండి, బాయ్ అండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.